రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈసారి వైఎస్ఆర్సీపీకి బిగ్ ఫైట్ ఉండేలా కనిపిస్తుంది. ఇక కడప జిల్లాలో అయితే ఏకంగా వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిలారెడ్డి ఎంపీగా పోటీ చేస్తుండడంతో కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కడప జిల్లా వైపే చూస్తున్నాయి. గత కొన్ని రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారు విశాఖపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి వచ్చిన స్పందన చూసి రెండు రాష్ట్రాల నాయకులు షాక్ అయ్యారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు వస్తువులంటే చాలు జనాలు తండోపతండాలుగా వస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరిగానే జనాలు హాజరు కావడం అందరినీ షాక్ గురి చేసింది. ఇక రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉపన్యాసం ఆంధ్రప్రదేశ్ ప్రజలను చాలా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక రేవంత్ రెడ్డి గారు వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాను. ఏ సహాయం కావాలన్నా కానీ నాకు ఒక ఫోన్ కొడితే చాలు, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కి వస్తాను అని వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తాను, బహిరంగ సభల్లో పాల్గొంటాను అని మాటిచ్చారు. అయితే వైఎస్ షర్మిల కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పులివెందులలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సొంత అన్న కాదని షర్మిలమ్మని దూరం చేసినా కానీ నేనున్న చెల్లమ్మ అంటూ వైఎస్ షర్మిలకు అండగా నిల్చుంటున్నాడు మన రేవంత్ అన్న అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పులివెందులలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతే మాత్రం ఆ సభ బంపర్ హిట్ అవ్వడం మాత్రం ఖాయం. వైసీపీకి కోలుకోలేని దెబ్బ పడడం మాత్రం ఖాయంలా కనిపిస్తుంది. అయితే తాజాగా వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నా నేను తీసుకున్న ఈ నిర్ణయం అంత సులువైంది కాదని నాకు తెలుసు. నేను పోటీలో ఉంటే మా కుటుంబం నిట్ట నిలువున చెల్లిపోతుంది అని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నా. చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య వెనుకున్న వారిని వైసీపీ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయా. హత్య చేయించిన వారికి టికెట్ ఇస్తే ప్రజలు హర్షించారని తెలిసిన అతనికే టికెట్ ఇచ్చారు. చిన్నాన వివేక చివరి కోరిక నేను కడప ఎంపీగా పోటీ చేయాలి అని. ఆయన కోరిక నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నా. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.